హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో మొత్తానికి ఫైనల్లీ అఖిల్ లెనిన్ మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. సో వైపు పాజిటివ్ రివ్యూస్ వైపు వినిపిస్తున్నాయి, కొంత ల్యాగ్ ఉందని కొంతమంది అంటూ ఉన్నారు. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సినిమా మీద ముందు నుంచి కూడా అటు నాగార్జున గారు కానీ, నాగవంశీ కానీ, అఖిల్ కానీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ముందు నుంచి. సో అఖిల్ కూడా నేను మాట్లాడిన ఎక్కువగా సినిమా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈవెంట్స్ లో మాట్లాడారు. సో ఫైనల్లీ రిలీజ్ అయింది. ఎట్లా అనిపించింది సార్? అంటే తెలుగు కమర్షియల్ సినిమాని చూసి జాలి పడే పరిస్థితి అయితే కనిపించింది. జాలి పడాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పెద్ద సినిమా చూసినప్పుడు కూడా నాకు అలాగే జాలి కలిగింది. ఓకే. ఈ సినిమా చూసినప్పుడు ఆ జాలి కొంచెం ఎక్కువైంది. అంటే ఈ సినిమాలో సన్నివేశ కల్పన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు దర్శకుడు మురళి. అంటే ఇలా ఉండాలి సీన్, కథ ఇలా నడవాలి అని అనుకున్నాడు. అతనికి ఒక విజువల్ ఉంది మనసులో. ఓకే. దానికి అనేక నమూనాలు ఉన్నాయి. అతని మీద రకరకాల హిట్టు సినిమాల ప్రభావం ఉంది. తను కూడా ఒక హిట్టు సినిమా తీయాలనేటువంటి తపనతో ఉన్నాడు, అది నిజం. అలాగే ఒక హిట్ కోసం చాలా యావగా చూస్తున్నాడు ఆయన హీరో అఖిల్. ఒక బిగ్ బ్లాక్ బస్టర్ కావాలను మనకి అని చూస్తున్నాడు ఆయన. ఆయనతో ఒక హిట్ సినిమా తీయాలి అని అనుకుంటున్నారు, కానీ హిట్ సినిమా తీయాలని ప్రొడక్షన్ హౌస్ అనుకుంటోంది. ఒక హిట్ సినిమా ఇవ్వాలని ఆయన తపన పడుతున్నాడు. ఒక హిట్ సినిమా తీయాలని డైరెక్టర్ గారు తపన పడ్డాడు. కానీ హిట్టులు తీయాలంటే హిట్టులు రావు అనేది వాళ్ళు తెలుసుకోవాలి ముందు. అంటే ఒక సినిమా సంభవిస్తుంది అంటే, ఇప్పుడు అడవిరాముడు అనే సినిమా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అంతే. ఏ సినిమా అయినా అంతే. మరి ఒకే ఫార్ములా ఒకే డైరెక్టర్ తీసిన అన్ని సినిమాలు ఎందుకు ఆడవు అంటే ఆడవు, అంతే. ఒక కంటెంట్ కనెక్ట్ అవుతుంది, ఒక కంటెంట్ కనెక్ట్ కాదు. కనెక్ట్ అవ్వడానికి ఏమిటి రీజన్ అనేది ముందు తెలియదు. కనెక్ట్ అయ్యాక బహుశా ఇందుకు కనెక్ట్ అయి ఉండొచ్చు అని అనుకోవడమే. అంటే మీరు ఒక మంచి సబ్జెక్ట్ డిజైన్ చేసుకోవాలి ముందు. మినిమం మినిమం ఒక పునాది ఉండాలి. అంటే ఆడియన్స్ ఫీల్ అయ్యేటువంటి ఎమోషన్ సన్నివేశంలో ఉండటం కాదు, దాని పునాదిగా ఉండేటువంటి కథ అని ఒకటి ఉంటుంది. ఆ కథని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే అది అవసరం లేదు అనే సిద్ధాంతం కూడా చాలా మంది చెప్పారు. సినిమాకి కథ ఏమిటి, సినిమాకి రైటర్ ఏమిటి అనే వాతావరణంలో సినిమా వచ్చేసింది, పర్టికులర్ గా కమర్షియల్ సినిమా. ఎందుకు స్టోరీ డిస్కషన్స్ జరిగేవి గతంలో, ఇప్పుడు ఫార్ములా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే హీరో క్యారెక్టర్ని డిజైన్ చేస్తే, అంటే రూటెడ్ గా డిజైన్ చేస్తే, దానిలో డీటెయిల్స్ వర్కౌట్ చేస్తే, ఆ డీటెయిల్స్ అంటే క్యారెక్టరైజేషనే కథ. కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు అని చాలా మంది ఒక అభిప్రాయం ప్రకటించేశారు. థీరీగా వచ్చింది అది. ఆ థీరీని నమ్మి తీసిన సినిమా ఇది. లెనిన్ కావచ్చు, ఈవెన్ పెద్ది కూడా. ఓకే. అందుకని దీనిలో పునాదిలోకి వెడితే చాలా రంధ్రాలు కనిపిస్తాయి. ఉదాహరణకు లెనిన్ సినిమాకి కీలకమైనటువంటి ఒక సన్నివేశం ఉంది. ఒక అమ్మాయిని, అంటే ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కగారు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ చెల్లెల్ని ప్రేమించడం తప్పేమీ కాదు, అది చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఉన్నప్పుడు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది కాబట్టి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు అక్కడ. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి ఇంకో కుర్రాడిని చంపేయటం అనే ఒక సన్నివేశం. ఆ సన్నివేశం పునాదిగా చాలా అల్లుకున్నారు. దానికి లింక్ కలుపుతూ అల్లుకున్నటువంటి ఈ ఎలిమెంట్, అంటే ఆ అమ్మాయి తన్ని ప్రేమిస్తోంది, తను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి ఇంకెవరినో ప్రేమిస్తోంది. దాన్ని నువ్వు అడ్మిట్ చేస్తావు, దీన్ని అడ్మిట్ చేయడానికేమో మర్డర్ ప్లాన్ చేస్తావు. ఇలాంటి చోట్ల కొంచెం లాజిక్ లోకి పెడితే ఇది డైరెక్టర్ గారు మరీ ఆడియన్స్ ని ఇంత చీప్ గా ఎస్టిమేట్ చేస్తున్నాడా అని జాలేసేటువంటి సందర్భమే. అందుకని పునాది ప్రాపర్ గా లేదు ఈ సినిమాకి. కేవలం వాళ్ళ కొన్ని సీన్స్ అనుకున్నారు, కొన్ని ఎమోషన్స్ పండించాలి అనుకున్నారు, హీరో గారిని విపరీతమైన కష్టాల్లో పెట్టాలి అనుకున్నారు. మరి మహాభారతం కూడా అన్నారు కదా. మహాభారతానికి ఈ సినిమాకి ఏ సంబంధం లేదు. ఒక రకంగా ఇది
వాల్మీకి వేదవ్యాసుడికి కలిపి జరిపినటువంటి సంతాప సభ అనుకుంటాను నేను ఈ సినిమా. అలాగే ఇతనికి పౌరాణిక స్పృహ ఉంది అని కూడా నేను అనుకోను. అంటే ఆ లెవెల్ కాన్ఫ్లిక్ట్ ఏదో బిల్డప్ చేయాలనే తపన ఉంది. తపన ఉండటం వేరు, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయటం వేరు. అంటే ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా సినిమాలకి పౌరాణిక నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు షోలే అనే సినిమా ఉంది, అది 7 సామురాయ్ కాపీ అలా మాట్లాడతారు, కానీ నిజానికి అది రామాయణంలో బాలకాండ. బాలకాండ అంటే ఆయన విశ్వామిత్రుడు వెళ్ళి దశరథుడిని అడుగుతాడు, మీ ఇద్దరు పిల్లల్ని నాతో పంపిస్తే నేను మా ఆశ్రమాల్లో రాక్షసులు వచ్చి మా యజ్ఞాలని భంగపరుస్తున్నారు, వాళ్ళని తుదముట్టించడానికి వీళ్ళిద్దరిని వాడుకుని నేను రక్షణ పొందుతాను అని చెప్పి అడుగుతాడు. అలాగే ఇక్కడ కూడా షోలేలో సంజీవ్ కుమార్ వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతాడు, ఫలానా జైల్లో ఉన్నటువంటి 2 కుర్రాళ్ళని నాకు ఇస్తే చంబల్ వ్యాలీలో దొంగలు సాగుపడుతున్నారు అక్కడ జనాలని, వాళ్ళని తుదముట్టిస్తాను. అంతే లైన్. ఆ డెప్త్ వచ్చేస్తుంది. ఇప్పుడు రోజా అనే సినిమా ఉంది, బాలచంద్ర గారి మణిరత్నంతో తీయించిన సినిమా. అది సతీ సావిత్రి అనే నాటకం యాజ్ ఇట్ ఈజ్ గా రోజాగా కన్వర్ట్ చేశారు. అక్కడ యముడు, ఇక్కడ ఉగ్రవాదులు, అంతకుమించి ఏమీ లేదు. అలాంటి పద్ధతుల్లో పురాణాలని వాడి సినిమాలు తీయటం అనేది అద్భుతమైన విజయాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ అది కూడా ఇక్కడ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ శకుని లాంటి ఒక పాత్ర ప్రవేశపెట్టారు బ్రహ్మాజీతో, శకునికి ఉండే డెప్త్ ఉండదు ఇక్కడ ఈ క్యారెక్టర్. ఇలాంటి డొల్లలు చాలా కలవు ఆ సినిమా నిండా. అందుకని వాళ్ళ మనసులో ఒక హిట్ సినిమా తీయాలనే తపన ఉంది, దాన్ని నేను తప్ప అనుకోవట్లేదు. హిట్ సినిమా తీయాలనుకుంటే హిట్లు రావు, ఫ్లాప్ సినిమాలు కావాలని తీరెవడు. ఆ కంటెంట్ జనాలకు కనెక్ట్ కావాలి, ఆర్గానిక్ గా కనెక్ట్ కావాలి. ఆర్గానిక్ గా కనెక్ట్ కావడానికి మీ బ్రెయిన్ లో నిజాయితీ ఉండాలి. మీరు హిట్ కోసం కథలు అల్లితే ఇలాగే ఉంటుంది. అంటే ఫార్ములా ముందే తరిగి ఉంచుకున్న కూర ముక్కల్ని మూకుళ్ళలో వేసినట్టు సినిమాలు తీయకూడదు. సినిమా అనేది జనాలు ఎంటర్టైన్ అవ్వాలి, ఎమోషనలైజ్ అవ్వాలి. అలాగే ఏదో మేరకు ఒక కొత్త విషయం ఉంది ఈ సినిమాలో అనుకోవాలి. అంతే తప్ప ప్రతి సీన్కి ఒక రెఫరెన్స్ సీన్ ఉంది, ఆ రెఫరెన్స్ సీన్ ఏంటో ప్రేక్షకుడికి అర్థమవుతూ ఉంటుంది. అది అలా సినిమా తీసేసి దాన్ని హిట్ చేశారు కాబట్టి దీన్ని ఎందుకు హిట్ చేయరు అని ప్రేక్షకుల్ని దబాయిస్తే కుదరదు. అందుకని ఇది ఒక, నా ఉద్దేశంలో ఇది హీరో ఫెయిల్యూర్ అని నేను అనుకోవడం లేదు. అయితే వీళ్ళందరూ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఇన్ ది సేమ్ టైం సినిమా కోసం కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇదే కష్టాన్ని కంటెంట్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే, ఈ ఎమోషన్స్ పండించటము, ఈ స్కెలిటన్ వర్క్ బాగా చేశారు. అంటే పైన భవంతి నిర్మాణానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు. అద్భుతమైన టేక్ కొన్నారు, కలప, అద్భుతమైన డిజైన్, ఒక మంచి ఆర్కిటెక్చర్ని పెట్టారు, చాలా గొప్పగా డిజైన్ చేశారు, బాగానే ఉంది. కానీ కింద పునాది కూడా అంతే బలంగా ఉండాలి అని అనుకోవాలి కదా. దీన్ని సస్టైన్ చేసే పునాది ఉండాలి కింద. దాన్ని డిజైన్ చేసుకోవటంలో జరిగిన లోపం వలన ప్రేక్షకులకు సినిమా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది హృదయంలో నుంచి సినిమా అద్భుతం అనే మాట రావడానికి కొంచెం గ్యాప్ ఇస్తుంది. అది ఆ సినిమా ఫైనల్ రిజల్ట్. అంటే ఇప్పుడు సినిమా అనేది 4-5 రోజుల సినిమానే, 1 వీక్ మ్యాక్సిమం. ఈవెన్ ఈ మధ్య సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి మా ఇంటి బంగారంలో కూడా 100 లోపాలు ఉన్నాయి. అలాంటి లోపాలే ఇందులో కూడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ వీళ్ళు అంటే అఖిల్ ఒక హిట్ కొట్టాలి అని ప్రేక్షకుల్లో కూడా, అక్కినేని అభిమానుల్లో మాత్రమే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకుడు, సాధారణ సినిమా అభిమానిలో కూడా ఒక తపన ఉంది. ఆ తపనను అర్థం చేసుకుని అతను సరదా మామూలు సినిమాలు కొంచెం ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న, మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి కథ ఒకటి తీసుకుని పునాదిని నమ్మి సినిమా తీస్తే డెఫినెట్గా హిట్ కొడతాడు అతను. హిట్ కోసం హిట్ సినిమాలు తీయాలి అని హిట్ సినిమాలు తీయరు ఎవరు. హిట్ కోసం సినిమా తీస్తే మాత్రం ఫ్లాప్ వస్తుంది. మరి ఇప్పుడు లెనిన్ మూవీ అఖిల్కి హిట్ ఇచ్చింది అంటారా, లేదంటే నటుడిగా అతను సక్సెస్, నటుడిగా అతనికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి సినిమానే. కానీ కమర్షియల్ గా వాళ్ళు ఊహించిన రేంజ్కి సినిమా పెడుతుందా లేదా అనేది డౌటే.
ఓకే. ఎందుకంటే ఆడియన్స్ మొహమాటంగా మాట్లాడుతున్నారు మైకుల ముందుకు వచ్చి. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సి వస్తే గందరగోళం. ఓకే. సో అతని మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్, ఆ సినిమాకి డబ్బులు ఇచ్చాయంటే అది అఖిల్ మీద ఆడియన్స్ లో ఉన్నటువంటి ఒక సింపతి మీద నడిచేది. సింపతి మీద సినిమాలు నడవు. సో డైరెక్టర్లు హీరోలని రాంగ్ గైడెన్స్ లో నడిపిస్తున్నారా, లేకపోతే హీరోలు డైరెక్టర్ల మీద ప్రెజర్ పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఒక డిబేట్. ఏదేమైనా తెలుగు కమర్షియల్ సినిమా తనని తాను రీలొకేట్ చేసుకోవటంలో గందరగోళంలో ఉంది అనటానికి పెద్ది, ఈ లెనిన్ రెండు కూడా అద్భుతమైన ఉదాహరణ. ఓకే. సో ఫైనల్లీ మీరు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అంటే లెనిన్‌కి ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 2 ఇస్తారండి. 2 ఇస్తారా? ఓకే. కలెక్షన్ పరంగా 100 కోట్ల వరకు ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? చెప్పలేము, వెళ్ళొచ్చు. అంటే అతని ఇమేజ్ ఉంది. నిజానికి బోల్డ్ గా మాట్లాడుకోవాల్సి వస్తే హ్మ్. నిన్న రాత్రి వరకు నేను బుకింగ్స్ వెరిఫై చేశాను. అంత బ్రైట్ గా వెలుగులతో ఏమీ లేదు, అక్కడ సస్యశ్యామలంగానే ఉన్నాయి. సస్యశ్యామలం అంటే ఆకుపచ్చగా ఉన్నాయి. అంటే బుకింగ్స్ భారీగా లేవు అనడానికి ఉదాహరణ. ఓకే. సో ఓపెనింగే ఇలా ఉన్నప్పుడు మూడ్ ఎలా ఉంటుంది? అయితే ఆడియన్స్ లో ఒక సింపతి వేవ్ ఉంది, ఆ వేవ్ నడుస్తోంది. ఓకే. అతనికి ఒక హిట్ కావాలి అయ్యో అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ అది థియేటర్కి నడిపించగలదు, కానీ థియేటర్లో మాత్రమే సినిమా చూడట్లేదు జనాలు, ఇతర ప్లాట్ఫామ్స్ లో చూసి జాలి పడతారు. అంటే స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ ని, ఆ థ్రిల్ ని ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏం లేవంటారా? యూత్ ఎస్పెషల్లీ యూత్ ఫీల్ అయ్యేటువంటి అన్ని రొటీన్ గా ఉన్నాయండి. రొటీన్ గా అనిపిస్తుంటారా నార్మల్ ఆడియన్స్ ఫార్ములా గాని ఫ్యాన్స్ గాని? ఫార్ములా సినిమా. అంత ఫార్ములా అంటే ఈ మధ్య కాలంలో సందీప్ కొంత కన్ఫ్యూజ్ చేశాడు కమర్షియల్ డైరెక్టర్. క్యారెక్టరైజేషనే కథ, కథ అంటూ విడిగా ఉండదు అని ఒక సిద్ధాంతం చెప్పాడు ఆయన. దాని భ్రమలో పడి ఇలాంటి కంటెంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. అలా కాకుండా ఆర్గానిక్ గా మీరు ఒక పాయింట్ నమ్మండి, ఒక ఎమోషన్ నమ్మండి. ఆ ఎమోషన్ ఆధారంగా ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నాడు, 7 అంతస్తుల మేడ అని సినిమా తీశాడు ఆయన. దానికి ఒక చిన్న పాయింట్ పట్టుకున్నాడు ఆయన. ఏమిటంటే డబ్బులు సంపాదించడం గొప్ప విషయమే, కానీ డబ్బులు సంపాదించడం అనేది వ్యసనంగా మారితే ప్రపంచాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తాడు ఒక మనిషి, ఆయన ఫ్యామిలీనే ఎంత డిస్టర్బ్ చేస్తాడు అనేది మన సినిమా చెప్పాలనుకున్నాడు. అద్భుతంగా డీల్ చేశాడు. అదే డైరెక్టర్ ఇమ్మీడియట్ గా బొబ్బిలిపులిలో దేశం కోసం పనిచేసేటువంటి ఒక సైనికుడు యుద్ధ రంగంలో వందలాది మందిని చంపుతాడు. చంపినందుకు అతనికి పరమవీర చక్ర బిరుదిస్తారు. అదే సైనికుడు ఈ దేశంలో ఈ దేశస్తులు ఈ దేశానికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటే చంపితే కోర్టుకు తీసుకెళ్లి ప్రాసిక్యూట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అనేది ఒక పాయింట్ అనుకున్నాడు ఆయన. ఆ యుద్ధ రంగంలో చనిపోయే వాళ్ళు ఏదో ఒక దేశానికి దేశభక్తులు అయి ఉంటారు, దేశభక్తితోనే చనిపోతున్నాడు వాడు, వాడికి కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకా ఈ దేశం ఏం బాగుపడుతుంది అనే ఒక చిన్న పాయింట్ పట్టుకుని అద్భుతమైన సినిమా తీశాడు. 175 days నడిచిన సినిమాలు అవన్నీ. కాబట్టి అలా ఒక కాన్ఫ్లిక్ట్ పట్టుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ ఆధారంగా సినిమా చేయండి. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ.